అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం అండి. మిథున రాశి వాళ్ళకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు 2024 ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. 5 తర్వాత బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఈ వారంలో మొదట్లో అన్ని శుభాలే జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అన్ని రకాల శుభ ఫలితాలు మిమ్మల్ని సంతోషపెడతాయని చెప్పి బ్రహ్మాండంగా చెప్పవచ్చు. 5 తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అనుకున్న దాన్ని అనుకున్నట్టు జరగక కాస్త భంగపాటు జరిగే అవకాశాలు లేకపోలేదు. మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ముందే ఉండడం మంచిది. మీ జాతకంలో ధనస్థానం చాలా బాగుంది. వారం మొదట్లో బ్రహ్మాండంగా ధన ఆదాయం ఉంటుంది. రావాల్సిన డబ్బులన్నీ చేతికి అందుతాయి. కుటుంబంలో సంతోషం బాగా చూస్తారు. పిల్లల చదువులు బాగుంటాయి.
తర్వాత గురువారం నుంచి బుధ గురు సరిగ్గా ఉండదు, మరి శుక్ర శని కూడా ధన ఆదాయం చాలా బాగుంటుంది అని చెప్పాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. అలాగే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ప్రాపర్టీస్ అన్నీ కొనటానికి మీకు 5 వరకు చాలా బాగుంది. 5 నుంచి సరిగ్గా లేదు అని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ వారంలో మీకు పిల్లల చదువులు, విదేశాలకు వెళ్ళటం, దూర ప్రయాణాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా స్నేహితులతో మీరు వాళ్ళ సలహా తీసుకోవటం మంచిది. మీ జాతకరీత్యా మీకు నరదృష్టి అనేది అంటే చూస్తే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, మాటలు ఉంటాయి కానీ పెద్ద విషయంగా ఉండదు. కానీ అసంతృప్తి కొంచెం వరకు ఉంటుందండి. అలాగే పెళ్ళి కాని వాళ్లకు కొంత టైం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది. పార్ట్నర్షిప్లో లాస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారం, పెద్దల సహకారం, మామల సహకారం బాగుంటుంది. ధర్మాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతారని గట్టిగా చెప్పొచ్చు. ఉద్యోగంలో అనేక ఇబ్బందులు, ఉద్యోగం మార్పులకి చేర్పులకి అస్సలు బాగాలేదు. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి డ్యూటీకి వెళ్ళటం, సమయానికి మించి ఒక 10 నిమిషాలు ఉండి జాబ్ పూర్తి చేసుకొని మాట రాకుండా మెయింటైన్ చేయటం ఇప్పుడు మీకు మంచిది. ఎవరైతే పూర్తి నిర్లక్ష్యంగా ఉద్యోగ విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఈ వారం దెబ్బ పడుతుంది అని చెప్పేసి గ్రహించాలి. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో మార్చడానికి ఈ వారం సరిగ్గా లేదు. ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారం మంచి లాభాలు ఉంటాయండి. వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు బాగుంటుంది. మరి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయంలో వస్తే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళందరూ కూడా బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా మీ పేరు మీద అర్చన చేసుకొని పెసర్లతో కూడినటువంటి పొంగలి, వేణు పొంగలు, చక్కెర పొంగల్ లాంటివి ప్రసాదం పెట్టడం. అలాగే విష్ణు సహస్రనామాన్ని మీ జాతకంలో మర్చిపోవద్దండి, బ్రహ్మాండంగా చదవండి. అలాగే మీరు మీ రత్నం మరకతం అని ఉంటుందండి, చిటికని వేలుకి పెట్టుకోవచ్చు లేదా మెడలో డాలర్గా పెట్టుకోవచ్చు. అద్భుతంగా 3 క్యారెట్ స్టోను 17,000 జపాలతో ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి. అలాగే బుధ మంత్రాన్ని 17 సార్లు చదవడం మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి.